మీరు ఎక్కడ అదే అది చెప్పారంటే అది నోట్ చేసుకుంటాడు. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? మా ఇంట్లో వాళ్ళు పెళ్లి తిట్టలేదు. మీకేం ప్రాబ్లం? వాళ్ళు ఏమనరు కదా. ఏమంటారు? ఏమంటారు తెచ్చుకోవాలి. మీరు తెలుసుకోండి రండి. మీకు అక్కడేం ప్రాబ్లం ఉండదు మీకు. మంది రోజు అన్నం పెడతాం. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, మధ్యాహ్నం పూట మేమే అన్నం పెట్టేది. అమ్మఒడి ఆశ్రమం ప్రతిరోజు మధ్యాహ్నం పూట 500 దాకా అన్నం పెడతాము. ఫ్రీ భోజనం అందరికీ. అది మేము చేసేది. మీరు మీకు కానీ అక్కడ మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే మీరు వచ్చి ఉండొచ్చు. ఓకేనా? అమ్మఒడి ఆశ్రమం. వచ్చారా మీరు? చూసారా? ఓ అమ్మ, మా 16 సంవత్సరాలు బ్రహ్మాండమైనటువంటి మాకు చాలామంది ఉన్నారు. ఇప్పుడు తక్కువ, ఇప్పుడు అంతా కొందరే ఉన్నారు. ఒక 27 మంది ఉన్నారు పెద్దోళ్ళు. నడిచేవాళ్ళు ముందర ఉంటారు, మీలాగా నడిచేవాళ్ళు. నడవలో ఉన్నోళ్ళు, పడకలో ఉండేవాళ్ళు లోపల వెనకాల వేరే సపరేట్గా ఉంటారు. వాళ్ళు అంటే ఎవరు లేనోళ్ళు, అమ్మ నాన్న ఎవరు చూడకుండా ఉంటారు కదా, పిల్లలు చూడకుండా ఉండేవాళ్ళు వెనక లోపల ఉంటారు. అవతల 2 సపరేట్గా ఉంటాయి. ఓకేనా? మీ ఇష్టం, అది మీరు చూసుకొని మీ ఇంట్లో వాళ్ళని అడగండి. మీరు వచ్చే పనితే ఇక్కడ మళ్ళీ వస్తాను నేను. ఉంటారు కదా ఇక్కడ గుడికాడ, వెళ్ళిపోతా. బట్టలు వేరే బట్టలు తెచ్చేదా మీకు? బట్టలు తెస్తాను మీకు, మంచి గుడ్డలు తెస్తాను అండి. షర్టు ప్యాంట్ తెస్తాను, షర్టు పంచి తెస్తాను అండి. కలర్ పంచేనా? సరే చేస్తారు ఏదో ఒకటి. ఓకే అండి. ఎంతసేపు ఉంటారు అక్కడ? సరే వస్తాను. టిఫిన్ కూడా తెచ్చేస్తాను. చేతికి చిల్లర కూడా ఇస్తాను. మీరు ఏమన్నా బయలుదేరి ఛార్జ్ కావాలంటే, మీకు బస్ ఛార్జ్ కదా కావాల్సింది. సరే ఓకే అండి.